హాయ్ హలో వెల్కమ్. ఈరోజు గార్డెన్లో టమాటాలు వచ్చినాయండి. టమాటాలు కోద్దాం మనం. ఒకసారి టమాటాలని చూపించండి. మనకి 3 రకాల టమాటాలు వచ్చినాయి. చెరీ టమాటా, మామూలు రెగ్యులర్ టమాటా, ప్లస్ ప్యూర్ షేప్ టమాటా కూడా వచ్చింది. సో నేను ఎక్కడెక్కడ 4 టమాటాలు కనబడ్డా. ఈరోజు మా ఇద్దరికి కర్రీ అయిపోతుంది. ఎస్, నేను ఎలా వెళ్ళాలి ఈ తోటలోకి? ఎస్, ఇక్కడ ఒక టమాటా ఉంది. ఇది చూపిస్తావా? సో టమాటా చెట్లకి పందిర్లు వేయాలి. నాకు కుదరట్లేదు టైం. ఎస్, వావ్, బ్యూటిఫుల్గా ఉంది. నాకు ఇంకెక్కడెక్కడ బాగానే కనబడ్డాయి టమాటాలు. ఇక్కడ ఒకటి ఉంది. సో yes, and ఇంకా చిన్నవి చాలా ఉన్నాయి. అన్నీ ఒకటేసారి పండుతాయి. అది బాగా మనకి 2 3 అట్లా వస్తే కర్రీకి అవుతాయి కదా. ఎస్, ఇక్కడ ఒక టమాటో. టమాటాకి మనం పందిరి వేసుకున్నాం. ఇలా 3 టమాటాలు వెళ్ళినాయి. ఇప్పుడు టమాటాతో కర్రీ చేయాలా, పెసరపప్పులో వేయాలా, కందిపప్పులో వేయాలా? కందిపప్పు టమాటా మా పిల్లలకి చాలా ఇష్టం. అసలు దీన్ని మనం ఇలా పందిరి వేసుకుంటే కింద పాడవకుండా ఉంటుంది టమాటా. ఏంటి ఇంత జెయింట్గా పెరిగింది చెట్టు? సో నేను అసలు పెట్టినవి కాదండి, ఇది విత్తనాలు కంపోస్ట్ వేస్తే ఆ కంపోస్ట్లో వచ్చినాయి. ఒక చెర్రీ టమాటానే మేము నాటినాము. యా, సో మనకి 3 టమాటోస్ వెళ్ళిన ఈరోజు చాలు. నాకు ఇవి సరిపోతాయి. యా, మీకు ఇక చెర్రీ టమాటో చూపిన. ఇదిగోండి, ఇక్కడ చిన్న టమాటోస్ ఉన్నాయి కదా, ఇవి చెర్రీ టమాటోస్. అండ్ మీకు ప్యూర్ షేప్ టమాటో చూపిస్తా. ఇక్కడ ఉన్నాయి. కాళ్ళకి మట్టి తాకుతుంటే నిజంగా ఎంత ఆనందం ఉంటుందంటే, నాకైతే ఏదో నేను పోయిన జన్మలు ఏమన్నా రైతావో ఏమో. ఇప్పుడు ఇంత కోరిక వచ్చింది నాకు. ఇదిగోండి, ఇది ఎంత బాగుంది అసలు. నేను ఇదైతే ఎప్పుడు చూడలేదండి. టమాటో షేప్ ఎంత బాగుంది కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసారా, ఒకటే చోట 4 వచ్చినాయి. ఇవన్నీ కూడా మనకి టమాటోస్ అవుతాయి. యా, సో ఇది ఈరోజు మన హార్వెస్టింగ్, టమాటోస్ హార్వెస్టింగ్. సో మా ఇద్దరికి పిల్లలు ఎలాగో హైదరాబాద్ వెళ్ళిపోయారు కాలేజ్కి. మా ఇద్దరికి ఇది సరిపోతాయి. యా, సో అందరూ కూడా గార్డెనింగ్ చేసుకోవాలి. ఇలా ఎవరింటి మందం వాళ్ళు పండించుకుంటే ఆర్గానిక్ ఫుడ్ తినొచ్చు, హెల్దీగా ఉండొచ్చు కదా. స్టే హెల్దీ, గో గ్రీన్. బై బై, టేక్ కేర్.